మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నారా? అయితే మీ కుటుంబ భద్రత కోసం ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. గ్యాస్ లీకేజ్ జరిగితే రెగ్యులేటర్ లోపాలు, ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాల నుంచి మీ కుటుంబాన్ని రక్షించడానికి హైలీ అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించిన గ్యాస్ సేఫ్టీ డివైస్ ని వాడండి. దీని ప్రత్యేకతలేంటంటే మేజర్ లీకేజ్ అయినప్పుడు గ్యాస్ సరఫరాను ఆటోమేటిక్ గా నిలిపివేస్తుంది, గ్యాస్ ను గుర్తిస్తుంది. సిలిండర్ లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో మా సేఫ్టీ డివైస్ ముందుగానే ఇండికేట్ చేస్తుంది. గ్యాస్ ను ఆదా చేస్తుంది. అంతేకాదు 3 years వారంటీ, 15 crores ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, 25 సంవత్సరాల మన్నిక. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ రోజు గ్యాస్ సేఫ్టీ డివైస్ ని ఈ రోజే మీ గ్యాస్ సిలిండర్ కు అమర్చుకోండి. యాంటీ రేడియేషన్ ప్యాచెస్, కంట్రోల్ ద మొబైల్ రేడియేషన్ కూడా అందుబాటులో ఉన్నాయి. డీలర్స్ కావాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి. ఐశ్వర్య మార్కెటింగ్ సర్వీసెస్ 9100532959 9133752959. ఇది కూడా ఇలా పెట్టేసేయాలి. ఓకే, తర్వాత ఇది కూడా పెట్టేస్తున్నాను. ఓకే, ఇది ఆన్ చేస్తున్నాను, ఇది కూడా ఆన్ చేస్తున్నాను, ఇది కూడా ఆన్ చేశాను. ఇప్పుడు అన్ని ఆన్లో ఉన్నాయి. మీటర్లో గేజ్ వచ్చేసి 0లో ఉంది. గ్యాస్ వస్తారా చూద్దాం. చూడండి, రావట్లేదు. మరి బట్ ఏంటి, అన్ని ఆన్లో ఉన్నాయి. మీటర్లో గేజ్ 0 ఉంది. అంటే ఎందుకు రావట్లేదు అంటే చెప్తాను. అంటే సైంటిస్ట్ ఎలా డిజైన్ చేశాడంటే, ఈ నీడిల్ పైకి వస్తేనే గ్యాస్ వస్తుంది. అంటే దీన్ని 2 times ప్రెస్ చేయాలి. 1 2. ఇప్పుడు చూడండి, నీడిల్ పైకి వచ్చింది. అప్పుడెక్కడ పైకి వచ్చింది. అంటే డైలీ అవసరం లేదంటే ప్రెస్ చేయడము. సిలిండర్ మార్చినప్పుడే ఓన్లీ ఆన్ ఆఫ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇందాక రాలేదు గ్యాస్, ఇప్పుడు వస్తుంది. ఓకే, ఇది బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పైప్కి ఎక్కడైనా చిల్లు పడింది అనుకోండి, ఎలాంటి ప్రమాదం జరగదు. ఇప్పుడు ఇక్కడ చిల్లు పడితే ఇక్కడే మండుతుంది, ఇక్కడ చిల్లు పడితే ఇక్కడే మండుతుంది, ఇక్కడ హోల్ పడితే ఇక్కడే మండుతుంది. అంటే సిలిండర్ లో ఉన్న ఎల్పిజి అయిపోయినంత వరకు మండుతుంది, కానీ ఎలాంటి ప్రమాదం జరగదు. ఓకే ఓకే ఓకే, ఇది బాగానే ఉంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే, రెగ్యులేటర్ బంద్ చేస్తారు, స్టవ్ బంద్ చేయరు. స్టవ్ బంద్ చేస్తారు, రెగ్యులేటర్ బంద్ చేయరు. ఓకే, ఏదన్నా మేజర్ లీకేజ్ అయింది, అప్పుడు ఏమైతుంది మీకు అందరికి తెలుసు. ఇప్పుడు అదే నేను చేస్తాను. ఇక్కడ నేను మేజర్ లీకేజ్ క్రియేట్ చేస్తాను. మరి బ్లాస్ట్ అవుతుందా కాదా, మన సేఫ్టీ డివైస్ లో ఉన్న గొప్పతనం ఏంటి చూద్దాము. ఇప్పుడు అన్ని ఆన్లో ఉన్నాయి. ఇప్పుడు నేను పైప్ తీసేస్తాను. ముళ్ళు 0కి వస్తుంది, గ్యాస్ బంద్ అయితే చూడండి. వాటర్ షట్టర్ చూడండి, ముళ్ళు 0కి వచ్చింది. ఇందాక ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది చూడండి. మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. 2 ఆన్లో ఉన్నాయి చూడండి ఒకసారి.